ఇది చాలా జాగ్రత్తగా వినండి. కర్ణాటక, బీహార్కి సంబంధించి ఒక సెక్యూరిటీ ఫోన్ లో 13,500 మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తున్నాయి. ఇతను బీహార్కి చెందినవాడు. కర్ణాటకలో వచ్చి ఒక సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఇతని పేరు శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్. ఇతడి ఫోన్ లో 11 అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల పేరుతో క్రియేట్ చేసి రోజుకి 400 మంది అమ్మాయిల్ని టార్గెట్ గా పెట్టుకొని 400 మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు సేకరించి అది మార్ఫ్ చేసి రోజు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతోంది. ఈ 400 మంది ఏ అమ్మాయి బయటికి రాకుండా ఉన్నారు భయపడి. ఒకే ఒక అమ్మాయి, ముంబైకి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయి కాలేజ్ లో చదువుతా ఉంది, స్టూడెంట్ తను. ఆ అమ్మాయి ధైర్యం చేసుకొని ఇలాంటి సమాజంలో జరగకూడదు అని చెప్పి ధైర్యం చేసుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత తీగలాగితే మొత్తం డీటెయిల్స్ బయటపడ్డాయి ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి ఫోన్ లో ఇది 400 మంది అమ్మాయిలే కాకుండా నెక్స్ట్ 13,500 మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు రెడీగా పెట్టుకున్నాడు మార్ఫ్ చేయడానికి. మహిళలందరికీ చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఎదవలు అడుగడుగున ఉంటారు. మీ ఇన్స్టాగ్రామ్ లో రోజు పోస్టులు అప్లోడ్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఫోటోలు ఎక్కడెక్కడికి వెళ్తా ఉన్నాయి, ఎక్కడ మార్ఫ్ చేస్తున్నారో ఎవరికి తెలీదు. దీని వల్ల మన భవిష్యత్తే నాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి.